అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిధుల వరద పారిస్తుందని. మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగదు, అభివృద్ధి ఊపందుకోదు అని చెప్పేవాడు. గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో నిధులు విడుదల చేశారు. అప్పుడు చాలామంది మమ్మల్ని విమర్శించారు కూడా, జగన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, జగన్కు ఆదుకుంటా ఉన్నారు. మేము ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం, ఏమంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలనని సమర్థిస్తూ మేము ఈ రకమైన సాయం చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూసి, వాళ్ళ కష్టాలను చూసి వాళ్ళని ఆదుకోవడానికి మాత్రమే సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ మేము నిధులు ఇస్తూ ఉన్నాం అని చాలా స్పష్టంగా చెప్పినాం. ఎన్నికల ముందు చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పగలిగినాం. డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాల్సిందే, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉండాల్సిందే, ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉన్నటువంటి కూటమి అధికారంలో ఉంటే సమన్వయంతో ఇక్కడ అభివృద్ధి చేయడం, సంక్షేమం చేయడం సులభమవుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన నిధులన్నింటినీ కూడా పక్కదావ పట్టించాడో, వచ్చిన డబ్బులన్నింటినీ కూడా దుర్వినియోగం చేశాడో, ఏ పథకానికి డబ్బులు ఇస్తే దాన్ని ఖర్చు పెట్టకుండా తన నచ్చిన విధంగా రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేశాడో, ఇవన్నీ పోవాలంటే, సరైన దిశలో రాష్ట్రం నడవాలంటే తప్పనిసరిగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాల్సిందే అని మేము ప్రజల ముందుకు ఎన్నికల్లో వెళ్ళాం. ప్రజలు వ్యూహాత్మకమైనటువంటి, విప్లవాత్మకమైనటువంటి తీర్పునిచ్చినారు. గతంలో 151 సీట్లు ఇస్తే కూటమికి ఈరోజు 164 సీట్లు ఇచ్చి బ్రహ్మరథం పట్టినారు. దీనికి సానుకూలంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో జరిగేటువంటి సంక్షేమానికైనా సరే, అభివృద్ధికైనా సరే నిధుల వరద పారిస్తా ఉన్నాం. ఢిల్లీ నుంచి ప్రతి ఒక్క కార్యక్రమానికి అత్యధికంగా నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకుంటా ఉన్నాం, రాష్ట్ర ప్రజలని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిన్ననే మీరు చూశారు, విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయల్ని ఈరోజు సమకూర్చింది. ఏదైతే ఉక్కు పరిశ్రమ సామర్థ్యం ఏదైతే ఉందో, ఉత్పత్తి సామర్థ్యం 7.20 మెట్రిక్ టన్నుల ఐరన్ని ఏదైతే మనం తయారు చేసుకోగలమో, ఇప్పటికీ కేవలం 4 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతూ ఉంది. దాన్ని పూర్తి స్థాయి ఉత్పత్తి చేసుకోవడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేసే అవకాశాన్ని కల్పించినాం. బ్యాంకు లోన్లు తీరుస్తామని చెప్పినాం, అదనంగా అవసరమైతే సాయం చేస్తామని చెప్పినాం. ఇదే సందర్భంలో చాలామంది అడుగుతున్నారు, గనుల్ని మనం ఏర్పాటు చేయాలి, దీన్ని కూడా పరిశీలిస్తామని చెప్తా ఉన్నాం. కేవలం ఎక్కడో మనం రాయలసీమలో ఉన్నాం, ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందా? రాయలసీమలతో పాటుగా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాలలో అభివృద్ధికి నరేంద్ర మోదీ నిధులు పంపిస్తా ఉన్నారు. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి మొదలైంది. 15వ ఆర్థిక సంఘం నిధులు మొట్టమొదటిసారి సర్పంచ్ అకౌంట్లో పడి, ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఆర్థిక సంఘం నిధుల్ని ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా వేస్తున్నప్పటికీ కూడా సర్పంచ్ అకౌంట్లో
అవి రాత్రికి రాత్రి మాయమైపోయేటివి. కబుర్లు చెప్పేవాళ్ళు, కరెంటు బిల్లు కట్టినామని ఒకసారి, మీరు రావాల్సిన బకాయిలు ఉన్నాయని ఒకసారి, రకరకాలుగా చెప్పి గ్రామాల్లో అభివృద్ధిని కుంటుపడేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 7 నెలల కాలంలో 2 సార్లు సర్పంచ్ అకౌంట్లోకి నేరుగా డబ్బులేసి మీరే ఖర్చు పెట్టండి అనే చెప్పగలిగినాం. మాకు తెలుసు ఈరోజు సర్పంచులుగా ఉన్నవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వైసీపీ సర్పంచులే. అయినప్పటికీ కూడా మేము ఏ రోజు ఆలోచన చేయలే. కూటమి ప్రభుత్వం భేషజాలకు పోలే. సర్పంచు వ్యవస్థ ఏదైతే స్థానిక సంస్థలను బలోపేతం చేసేటువంటి ఆలోచన విధానం, దీనికోసం డబ్బులు నేస్తపోయినాం. ఈరోజు మేము ఆపగలిగేవాళ్ళం. ఏమంటే మీరందరూ వైఎస్ఆర్సీ సర్పంచులండి, మేము డబ్బులు ఇస్తే మీరు ఖర్చు పెట్టి మీరు దాంట్లో లబ్ధి పొందుతారు, మీకు ₹1 కూడా ఖర్చు పెట్టే అవకాశం ఇవ్వకుండా చేస్తామని చెప్పే అవకాశం మాకుండే. అయినప్పటికీ కూడా మీరు చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది సర్పంచులు ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. మా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకు ఇది జరగలేదు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. మా గ్రామంలో మొహం చెల్లించలేని పరిస్థితి, మొహం ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాం. ఊర్లు వదిలిపోయింటివి ఇన్ని రోజులు. ఈరోజు మళ్ళీ ఊరికి వచ్చి ధైర్యంగా ఆ కాలువలు తీయగలుగుతా ఉన్నాం, ఆ రోడ్లు వేయగలుగుతా ఉన్నాం, ఆ మంచినీళ్ళ సమస్య తీర్చగలుగుతా ఉన్నాం, 4 కొళాయిలు వేయగలుగుతా ఉన్నాం అని ఈరోజు సర్పంచులు సంతోషపడతా ఉన్నారు. మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చాం. ఈరోజే స్వచ్ఛాంధ్ర కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. గ్రామాల్లో రోడ్లు వేస్తా ఉన్నాం. వచ్చిన 6 నెలల్లోనే 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన గుంతల్ని మేమొచ్చి పూడ్చాం. సంక్రాంతికంతా గుంతలు లేని రోడ్లు ఇస్తామన్నాం. ఈరోజు రయ్యమని గుంతలు లేని రోడ్లలో ప్రజలు తిరిగి ఎంత ఆనందపడుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గౌరవ ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం. జలజీవన్ మిషన్ ద్వారా అయితేనేమి, అమృత్ 2 పథకం ద్వారా అయితేనేమి, ఇంటింటి కొళాయిలు ఇచ్చి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇది కేవలం గ్రామాల్లో మాత్రమే, నియోజకవర్గాల్లో మాత్రమే కాదు. ఒకవైపున మీరు హైవేలు వేస్తూ ఉంటే 4 రోడ్లు 6 రోడ్ల హైవేల్లో బ్రహ్మాండంగా వేస్తూ ఉంటే, ఒకవైపున అమరావతి అభివృద్ధి కోసం, అమరావతిలో రాజధాని నిర్మించడం కోసం ప్రత్యేకంగా నిధులిచ్చి అక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే, రాష్ట్రం అంతా కూడా పురోగతి చెందుతా ఉంది. అన్ని పథకాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇది కేవలం ఇప్పటిదాకా ఇచ్చిన నిధులు, ఇప్పటిదాకా ఇచ్చిన డబ్బులు, ఇప్పటిదాకా చేసినటువంటి అభివృద్ధి కేవలం 6 నెలల్లో మాత్రం జరిగిందే. ఇంకా 4.5 సంవత్సరం ఉంది. ఊహించుకుంటేనే చాలా ఆనందం వేస్తుంది. రాబోయే 4.5 సంవత్సరంలో జరిగే అభివృద్ధి ఇంతకు 10 రెట్లు ఉండబోతా ఉంది. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందబోతా ఉంది. పరిశ్రమలు రాబోతా ఉన్నాయి, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, మంచి జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రకమైనటువంటి భరోసా ఇచ్చినటువంటి ప్రధానమంత్రికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున
నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.